సో గిల్డ్ మెంబర్స్ సో నా కోసం వచ్చి ఒక మెసేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. సో నేను మీ నుంచి ఏం అడగలేదు, సో నేమ్ చేంజ్ ఏం అడగలేదు, జస్ట్ లైవ్ పెట్టినప్పుడు ఒక మెసేజ్ చేయమన్నా అంతే. సో అది కూడా చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకోటి ఏంటంటే సో గిల్డ్ మెంబర్స్కి నేమ్స్ అనేది నేను సండే ప్రతి ఒక్క గేమ్ ప్లే చెక్ చేస్తాను. సో మీ గేమ్ ప్లే కానీ ఎవరైతే బాగా ఆడుతున్నారో సో మంచి యానిమీ నేమ్ వస్తుంది అన్నమాట. సో మంచిది చెడ్డది అని ఉన్నది, యానిమీ నేమ్స్ అన్నీ బాగుంటాయి, బట్ మీ గేమ్ ప్లే బట్టి మీకు వస్తుంది అన్నమాట. సో అందుకే గేమ్ ప్లే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఉన్నది చాలా తక్కువ డేస్ అన్నమాట. సో ఆల్రెడీ నియర్లీ 5 days ఉన్నట్టుంది నెక్స్ట్ ఫ్రెండ్కి. 5 daysలో కొంచెం లైవ్లో ఉండి 1v2 ఆడుతూ సో గేమ్ ప్లే ఇంప్రూవ్ చేసుకోండి. బ్రో ఇన్వైట్ చేస్తే గేమ్లోకి పోయారు అంట. అందులో ఎస్ఎల్జీ బోనస్ ఎక్స్ అంట. ఓకే ఓకే. సో రిక్వెస్ట్ అయితే రోకి ఏం చేస్తావంటే రూమ్ క్రియేట్ చేసేసి నువ్వు వెళ్ళిపో, రూమ్లోకి వెళ్ళిపోయి రెడీగా ఉండి సో గేమ్ అయిపోయిన వెంటనే సో నన్ను యాడ్ చేసేది, ఓకేనా? సో అర్థం కాలేదు బ్రో ఇన్వైట్ చేస్తే గేమ్లోకి, సో అర్థం కాలేదు. సో నెక్స్ట్ ఆడదు సో 1 vs 2కి. సో లేదంటే ఇప్పుడు ఫ్రీ మ్యాచ్ ఆడు, ఓకేనా? సో ఎలాగో రిషి ఆడాడుగా, నువ్వు వచ్చి ఆడేసి. కమాన్ బ్రో బ్యానర్ బ్రో కొట్టాలి, టీజీ ఇచ్చియా అంట బ్రో, నేను టీజీ ఇచ్చియా. సో చెప్పాగా బ్రో, సో ఎవరు ఆడదామన్నా టీసీలో రండి, లేదంటే డైరెక్ట్ ఛాన్స్ కోసం స్పామ్స్ చేయండి. సో ఫాస్ట్గా 1.20 వాళ్ళు కొట్టేశారా? కొట్టేసావా? థ్యాంక్స్. ఈరోజు మొత్తం 110 సబ్స్క్రైబ్. గేమ్ అసలు వేరే లెవెల్ షాట్ అని మాత్రం బెదర్తో కొట్టావు చూడు, అసలు మ్యాక్స్ అయితే. సో క్రియేట్ చేసి ఉంచండి అమ్ము టీం అయితే. నెక్స్ట్ ఐ వాంట్ టు ప్లే బ్రో, ఓకే స్ప్రే మ్యాచ్ ఆడతా అంట. సో షీల్డ్ ఏజెంట్స్ FF 1 round కంప్లీటెడ్ అంట, వెయిటింగ్ ఫర్ షార్ట్ ఫ్రమ్ బ్యానర్స్ అండ్ రియాక్షన్స్ అంట. ఓకే ఓకే బ్రో. సో 1v2 కొట్టాడంటే మనోడి మీద రియాక్షన్ వీడియో వస్తుంది ఈ రోజుకి. సో 3 days అవుతుంది. సో ఒకే ఒక ప్లేయర్ కొట్టాడు, సో అది కూడా ఈరోజు ఆరు అంట. సో అరు బ్రో అయితే కొట్టాడు 1v2. సో రేపు ఆ బ్రో మీద షార్ట్ వీడియో వస్తుంది. సో ఈ బ్రో కానీ కొట్టాడంటే సో ఎల్లుండి వస్తుంది అనమాట. సో పక్క ఒకే రోజు 2 వీడియోస్ ఎడిట్ చేయలేను, నాకు ఎడిటింగ్ రాదు అంత బాగా. సో ట్రై చేస్తాను అంతే. సో ఎవరైనా ఎడిటర్స్ ఉంటే కొంచెం నాకు ఇన్స్టాలో కొంచెం మెసేజ్ చేయండి అన్న, చాలా హెల్ప్ చేసేవాళ్ళు అయితే. ఓకే ఓకే చండి. సో రాకీ చింటూ అయితే పక్క ఓపీ ప్యూర్ రెడ్ కొట్టాడు. సో ఇంకొక షాట్ చూసా కనబడుతుంది ఇక్కడ. వేసాడు. నైస్ రా ఫాక్స్. గేమ్ కూడా ఆన్ చేసా. వేసుకెళ్ళిపో. అర్థం కాలేదు బ్రో, నేను ఆడతా. సో చెప్పా కదా, సో రిక్వెస్ట్ పెట్టా చూడు బ్రో అంట. ఓకే ఓకే. సో నేమేం వస్తుందో చెప్పండి, రిక్వెస్ట్ పెడితే పిన్ చేసింది ఐడి నాదే. సో రిక్వెస్ట్ పెట్టేసి నేమేం వస్తుందో చెప్పండి, ఓకే? సో నైస్ బ్రో, మనోడు చాలా బాగా ఆడుతున్నాడు. డిఆర్ బ్యానర్ అంట బ్రోతో నేను డైరెక్ట్ ఛాన్స్ ఇవ్వమా. సో చెప్తున్నా కదా, డైరెక్ట్ ఛాన్సెస్ అయితే 5 స్పామ్స్ చేయండి, లేదు అనుకుంటే సో టీసీలో వచ్చేది. అబ్బా నైస్ రా ఫాక్స్, వేరే లెవెల్లో కొట్టావు షాట్ మాత్రం ఓపీ. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలన్నా, జస్ట్ 2 likes ఇంక్రీజ్ చేయండి. 70 likes అయిపోతే ఫాస్ట్గా 2 likes ఇంక్రీజ్ చేయండి. సో అలాగే 2.20k అయిపోయింది నియర్లీ ఒక్కరోజే. సో చెప్తా కానీ 110 subs అయ్యారు ఇప్పటికి. సో ఈ ఒక్కరోజు వేరే లెవెల్ అంటారు. సో చూద్దాం మనోడి దగ్గర నుంచి కంబ్యాక్ ఉంటుందా. సో మనోడు ఆల్రెడీ 2 rounds అయితే కొట్టేశారు. సో చూద్దాం బ్యానర్ బ్రో కొడతాడా లేదా. సో గేమ్ ప్లే అయితే చాలా బాగా ఆడుతున్నాడు, బుర్రపాడు గేమ్ ప్లే. సో చందు బ్రో నువ్వు వాడితో కంగారు పడు, రూమ్ క్రియేట్ చేసానంట. చేసే సో ఎవరికి అసలు వేరే లెవెల్ షాట్స్ దూరం వెళ్ళిపోయింది. సో చాలా బాగా కొట్టాడు అనమాట. కమాన్ బ్రో కంబ్యాక్ ఉండాలి.
బ్యానర్ బ్రో కమౌంట్ నాకు నీ మీద నమ్మకం ఉన్నది పక్కా ఇంకో 2 రౌండ్స్ అయితే కొట్టగలవు ఏం కొడతామని చెప్పలేను బట్ మరి ఇటు తిరగరా మరి నమ్మకం ఉంది సో ఎలా తిరుగు గేమింగ్ సో ఓకే సో స్టాంప్ చేసేస్తే సో డైరెక్ట్ చేసేసి పక్క నెంబర్ కూడా పెట్టించేసి బ్రో టీజీ చీషా అంట చీషా నేను ఆడొచ్చా బ్రో 4 vs 4 రూమ్ అంట ఏమో కొంచెం వెయిట్ చేయాలేమో ఏమనుకోకరేమో సో అందరికీ అంటే కష్టం సో నేను ఇచ్చేసేది ఇప్పుడైతే ప్లేయర్స్ సో 3 players అయితే ఉంటారు సో 4 players కూడా సరిపోయారు సో నేనేం చేయలేము నెక్స్ట్ మ్యాచ్ అయితే నెక్స్ట్ 4v4 నువ్వే ఆడతావు ఓకేనా సో ఎస్ఎస్ స్క్వాడ్లో రెమో ఆడతాడు మధు ఆగుతాడు ఓకేనా ఓపీ 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 సో 2 bullets హెడ్ కనెక్ట్ అయింది నేను అన్నా కదా మామ నువ్వు కొట్టగలవు ఒక్క రౌండ్ అయితే పక్కా కొడతావు అనిపిస్తుంది సో చూద్దాం ఈ రౌండ్ ఆ రౌండ్ సో వదులుకోదు 3 vs 3 4 vs 4 కాదు కదా ఉండేవాళ్ళు సో ఓకే ఫాక్స్ ఆగుతాడులేండి సో వెళ్ళి బ్రో మధు బ్రో వెళ్ళి ఫాక్స్ ఆగుతాడు ఫాక్స్ అంటే డ్రెస్ అయితే ఇంత 4v4 ఆగుతాడు ఫాక్స్ రెమో కూడా సో నెక్స్ట్ మ్యాచ్ ఆడతారు ఎస్ఐ టీమ్ డైరెక్ట్ ఉన్నది సో అది డైరెక్ట్ చేసి సో వాళ్ళతో ఆడతారు సో కమాండ్ బ్రో ఓపీ 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 20 షాట్స్ కదా నీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది బుర్రా పాడు బ్రో షాట్ మాత్రం ఇంకొక్కడే సో ఆడే కొట్టాను నేను చాలా రౌండ్లు సో ఆడిని ఒక్కడిని కొట్టు ఓవర్ బ్రో బెటర్ లైక్ నెక్స్ట్ టైం అంటే సో బోనీ బ్రో రాకిన్ అంటే యాడ్ చేయండి సో రిక్వెస్ట్ ఉన్నానంటే సో రాకిన్ యాడ్ చేసేయండి గేమ్ అయిపోయిన వెంటనే మీ రూమ్లోకి వచ్చేస్తున్నాం మరి వితిన్ సెకండ్లో స్క్వాడ్ వచ్చేది మళ్ళీ ఆన్లైన్ అండి ఓపీ చెప్పా కదా మామ నేను పక్కా కొడతాను సెకండ్ రౌండ్ కంప్లీటెడ్ అని పెట్టా పక్కా కొడతాను సో కొట్టేసాడు హెడ్ తగిలిందండి హెడ్ కొట్టామంట సో అది అయిపోయిన వెంటనే ఒక టీసీ ఇచ్చేస్తున్నాను రెడీగా ఉండండి దాని తర్వాత సో ఎస్ఏ టీం వాళ్ళతో 4v4 ఉంది దాని తర్వాత మళ్ళీ టీసీ ఉంటుంది సో టీసీ మాత్రం పక్కా ఉంటుంది సో ఒకవేళ డైరెక్ట్ ఛాన్సెస్ లేకపోతే మాత్రం యూట్యూబ్ షార్ట్లో పెడతారు సో ఓన్లీ టీసీస్ ఉంటాయి సో కొంచెం లైక్ చేయండి అన్న సో 70 లైక్స్ 75 లైక్స్ దగ్గరలో ఉన్నాం జస్ట్ 75 లైక్స్కి సపోర్ట్ మీ అంట సో పక్కా సపోర్ట్ చేస్తే ఓడిపోతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి 4 రౌండ్ పోయే పడిపోద్దిగా సబ్స్క్రైబ్ చేస్తాము సో బట్ సో ఆడేసి ఏం పర్లేదు నెక్స్ట్ 4v4 కొట్టచ్చు అన్నది సో ఒకసారి విజిట్ చేస్తాను సో 15 సబ్స్క్రైబర్స్ ఇదా కాదనుకుంటే సో చూద్దాం బ్యానర్ బ్రో సో నాకు ఈ రౌండ్ కొడతావో లేదో చెప్పలేను బట్ నేను అనుకోవడం అయితే అవుతా అనుకుంటున్నాను సో రివర్స్ చేయగలవా నాకు గెస్సింగ్ కొట్టలేవు అంటున్నారు నువ్వు ఓకే ఓకే సో కమాన్ బ్యానర్ బ్రో కొట్టాలి సో ఓకే అమ్ము బ్రో సబ్స్క్రైబ్ చేస్తా ఓపీ 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 సో నా గెస్సింగ్ రివర్స్ చేసేలాగా ఉన్నాడు మనోడైతే సో కొట్టేసేలాగా ఉన్నాడు 1v2 అయితే సో షార్ట్ వీడియో వస్తుంది అంటారా మనోడి మీద వెళ్ళింది సో 1v2 కొడితే మీ మీద షార్ట్ వీడియో ప్లస్ మీ ఛానల్ కూడా పిన్ చేస్తాను అనమాట మంచి సో మా ఆడే బాడీ కొట్టాడు సో ఈయన బాడీ కొట్టాడు తప్పే లేదనమాట సో చాలా బాగాడు సో ఇప్పటికి వచ్చి ఒక్క బాడీ షాట్ అది ఇప్పుడు చూసాను అనమాట మనోడి దగ్గర నుంచి గేమ్ ప్లే సో వేరే లెవెల్లో ఉంది బ్యానర్ బ్రో గేమ్ ప్లే అయితే మాత్రం మా కంప్లీట్ చేసే 5 సబ్స్ అంటారు పక్కన నెంబర్ పెట్టించు మనం నువ్వు నెంబర్ పెట్టించలేదు థ్యాంక్స్ బ్రో అంట సో వేరే లెవెల్లో ఆడుతున్నావు బ్యానర్ బ్రో సో అమ్మ వాళ్ళు అయితే రూమ్ క్రియేట్ చేసి రెడీగా ఉంచారు అనుకుంటున్నాను నేనైతే సో గేమ్ అయిపోయిన వెంటనే రాకీ నన్ను యాడ్ చేసేస్తాడు రాకీ యాడ్ చేసిన నేను గేమ్ మొత్తాన్ని యాడ్ చేస్తా మరియు ఆన్లైన్లో ఉండాలి రెడీగా నేను కొడతా 1 vs 1 టైప్స్ అంతా ఓకే సో టీసీలో రావాలి లేదంటే డైరెక్ట్ ఛాన్స్ కోసం మళ్ళీ స్పామ్ చేయించాలి సో సేమ్ అకౌంట్స్లో అంటే అవ్వదు సో వేరే అకౌంట్స్లో ఓపీ మనోడైతే షార్ట్ వీడియో అయితే ఇవ్వనవ్వలేదన్నమాట వచ్చేసాడు కొట్టేసాడు బట్ కొంచెం బ్యాక్ సైడ్ నుంచి వచ్చాడు దానికైతే సారీ సో చూడలేదు నేనే చూడలేదు సాయి కుమార్ 4 vs 4 ఆడతాం సో 4 vs 4కి స్పామ్ చేయండి అన్న సో రెడీగా ఉండండి డైరెక్ట్ ఛాన్స్ 4 vs 4కి అయితే
సో ఇంకేం లేదు 4vs4కి, లేదంటే టీసీ కోసం వెయిట్ చేయండి. సో రాకీ అయితే యాడ్ చేయాలి. రాకీ సో ఇంకా యాడ్ చేయలేదు రాకీని. అది నువ్వు చూసుకోలేదంట్రా. ఎస్ఎల్జీ ధోని అన్నారు కదా, సో చూస్తాను. సో యాక్సెప్ట్ చేశాను రిక్వెస్ట్. సో అలాగే మిగతా వాళ్ళ నేమ్స్ ఏమున్నాయో సో చెప్పండి. ఎస్ఏ టీం వాళ్ళు కూడా కొంచెం రెడీగా ఉండండి. సో ఓకే, ఎక్సోటిక్ ఎర్రర్ అంట. సో ఇద్దరైతే రెడీగా ఉన్నారు. సో టీం వచ్చేసి చింటూ,